జయ శ్రీమన్నారాయణ. భాగవత కోష్ఠికి దాసోహం. ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దీపత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. యో నిత్యముచ్యత పదాంబుజేక్మరుక్మ వ్యామోహత స్థైతరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయ సమయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్ముకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామూర్ధ్నా భూతం సరశ్చ మాదావయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగవాన్ భక్తామిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునావాస్తవ్యమాలాధర యోగేంద్రం కురుకేశ్చంద్రజలదం గోవింద కురాధిపో భట్టార్యం నిగమాంత యోగ జగదాచార్యౌ సకృష్ణద్వయం వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాధిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపజ్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జయ నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరమున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సౌనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః సృత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం పద్మౌల్య సద్భగవదంగరి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయ ప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడామ్నాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే శరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతార పౌతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజాయ దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రువేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యముడేవర్లు మాం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటగోపవాన్మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం തിരുവഴുനാടെന്നും ഗുരുവൂരെന്നും മരുവിനിയവൻ പൊന്നലെന്നും മരുമറൈകളെന്താതി ചെയ്താൻ അടിയണയ്യേയ പൊഴുതും ചിന്തയായ നെഞ്ചെ തെളിന്തു മനത്താലും വായാലും വൻ കുരുപോൽ പേണം ഇണത്താരെ അല്ലാതിരയിഞ്ചേൻ ധനത്താലും ഏതും ഉരവിലേൻ എന്തൈ സടകോപൻ പാദങ്ങൾ യാമുടയ പത്ത് ഏന്ത പെരുങ്കീർത്തി രാമാനുസമന്തൻ വായന്ത മലർപാദം വണങ്ങുകിன்றேன் ஆயந்த பெரும் செய்கிறார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதுரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மொயம்பாள் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையம் மெய்யாமையர் நிலையம் தக்க நிறையும் தடையாது தொக்கையலும் ஓழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அறிவோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం 8వ 2వ తిరువాయిమొழிలో నిన్న మొదటి పాసురాన్ని పూర్తి చేసుకుని ఇవాళ 2వ పాసురంలో ప్రవేశిస్తున్నాం. 8:2 2వ పాసురం ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. 8:2 வேண்டி சென்றொன்று பெருகிற்பாரில் என்னுடை தோழியர் நுங்கற்கேலும் ஈண்டிது உரைக்கும் படியை அந்தோ
காண்கின்றேன் இடராட்டியேன் நான் காண்தகு தாமரை கண்ணன் கள்வன் விண்ணவர் கோன் நங்கள் கோனை கண்டால் ஈண்டிய செங்கும் நிறைவும் கொள்வான் ఇత్తనై కాలం ఇళైకింద్రేనే. చాలా అందమైనటువంటి భావాలు చెలులతోటి పంచుకుంటున్నారు పరాంకుశ నాయకి. నమ్మాళ్వార్లు అనేటువంటి నాయకి పరాంకుశ నాయకి అవస్థ. అంటే ఆళ్వార్లు మనస్సు ఒక్కొక్కసారి నాయికగా, మామూలుగా ఆళ్వార్లుగా, ఒక్కొక్కసారి స్త్రీత్వ భావాన్ని పొందినప్పుడు 2-3 అవస్థలలోకి వెళ్ళిపోయి ఒక నాయకిగా, అంటే ఒక ప్రియురాలిగా పెరుమాళ్ళని ప్రార్థించడం ఒకటి, ఒక తల్లిగా అధ్యవసాయాన్ని నమ్మకాన్ని కలిగి ఉండడం ఒకటి, ఒక తోజిమారుగా అమ్మ నువ్వు ఇలా చెయ్యకూడదు అని మనకి స్వాతంత్రం లేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేయడం ఒకటి. ఇలా ఒకే నమ్మాళ్వార్ల యొక్క మనస్సు ఒక సందర్భంలో ఆళ్వార్లుగా, ఒక సందర్భంలో మాతృభావనతో, ఒక సందర్భంలో నాయిక భావనతో, ఒక సందర్భంలో తోలిమారు భావనతో 4 రకాలుగా ప్రయాణం చేస్తోంది అని. ఇప్పుడు మన మనస్సు ఉంది చూడండి. ఈ మనస్సు మనం ఒక గ్రాఫ్గా చూస్తే అప్ అండ్ డౌన్స్ ఎలా అయితే హార్ట్కు మనం చూస్తూ ఉంటామో అలా మానసిక భావాలు కూడా అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటాయి. ఆ పరుగులు పెట్టేటువంటి స్థితిలో ఆళ్వార్లకి ఎప్పుడు ఏ భావం ఎలా కలిగిందో ఈ తిరువాయిమజిలో మనకి చాలా ప్రత్యక్షంగా చూపించారు అన్నమాట. ఇందులో మనకి నాయికా భావంతో చెప్తున్నారు కాబట్టి పెరుమాళ్ళయందు పరాంకుశ నాయకి యొక్క మానసిక స్థితి ఎలా నడుస్తోంది అనేటువంటి దాన్ని ఈ 2వ పాసురంలో చెప్తున్నారు. ఎందువల్లంటే చెలికత్తెలందరూ చుట్టూ చేరేవారు. ఏమ్మా నీలో నువ్వంత బాధపడిపోతున్నావు, నీకు మేమందరం ఆత్మీయులం కదా, మాకు చెప్పచ్చు కదా నీ కష్టం సుఖం అని అంటే, అమ్మా మీకు చెప్పకూడదని కాదు, నేను చెప్పలేక ఉండలేని స్థితిలో కూడా ఉన్నాను. నాకు చెప్పాలనుంది, వినడానికి మీరున్నారు, కానీ చెప్పడానికి ఎలా చెప్పాలో నాకు తోచట్లేదు. మనస్సు అంతా కూడా అంతగా ఒక దుఃఖావస్థలో ఉంది. పెరుమాళ్ళకి దూరమైనటువంటి స్థితిలో నా మనస్సు అంతా కూడా ఆవేదనతోటి ఉండి ఏ మాట మీతో ఎలా చెప్పాలో తెలియని స్థితి. దీన్ని పెద్ద పదంగా వాచాం అగోచరం, వాక్కులకి అందనిది అంటారు. అంటే ఒక్కొక్కసారి చూడండి, మనం కొన్ని భావాలు ఎక్స్ప్రెస్ చెయ్యలేం. ఎంత బాగుంది అంటే అబ్బా చాలా బాగుంది అంతే. అది ఎంత బాగుందో చెప్పడానికి మాటలు సరిపోవు. ఆ మాటలు సరిపోని స్థితికి వాచాం అగోచరం అని పేరు. అంటే వాక్కులకి అందనంత భావన. అలాంటి స్థితి ఉందమ్మా ఇప్పుడు నాకు, లేకపోతే మీకంటే నాకు ఎవరున్నారు చెప్పండి అని ఆళ్వారు నాయక తన స్నేహితురాళ్లతోటి చెప్పినటువంటి పాసురం ఇది. ప్రతిపదార్థం చూడండి. సెండ్రు ఒండ్రు వేండి పెరిగిరిపారిల్. ఈ ఫ్రెండ్స్ అందరూ దగ్గరకు వస్తారు. ఇప్పుడు ఇందులో సైకాలజీ కూడా, మనస్తత్వ శాస్త్రం, లోక సమాజ న్యాయాలు కూడా ఎన్నో చెప్పారు నమ్మాళ్వారు. మామూలుగా మనం ఎవరైనా కష్టంలో ఉన్నారనుకోండి, ఆహా అలాగా ఇలాగా అని 1-2 సార్లు అడుగుతాం. వాళ్ళు మనకేం చెప్పట్లేదనుకోండి, ఏం చెప్పట్లేదులే అని వెళ్ళిపోతాం. మరీ ప్రాణ స్నేహితులైనప్పుడు అలా వెళ్ళిపోరు. ఆగి 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 ఎంత విసుక్కున్నా కూడా మళ్ళీ అడిగి ఏమ్మా ఏం కష్టం వచ్చింది, ఎందుకు నీకు ఇలా అనిపించింది అని విషయం తెలుసుకునేదాకా ప్రయత్నం చేసేంత ప్రేమగల స్నేహితులన్నమాట వీళ్ళు. అంత అర్థం. సెండ్రు వచ్చి దగ్గర వచ్చి కూర్చోకుండా ఎలా వింటారండి అంటే అది కాదు. చెప్తే విందాం లేకపోతే వెళ్ళిపోదాం అనుకునే పద్ధతి కాదు. ఆ మనస్సుని ఓదార్చి విషయం చెప్పేదాకా ప్రయత్నం చేసేంత స్నేహం అన్నమాట స్నేహితులకి. ఆ సెండ్రులో అంత అర్థం ఉంది కండి. ఒండ్రు వేండి
ఒక వరం అడుగుతారట. ఒకదాన్ని అడిగి, అంటే ఒక వరం. ఏమిటా వరం? అమ్మా, నీ బాధలు నాతో పంచుకోవచ్చు కదా, మాకు చెప్పొచ్చు కదా, మేము నీ ప్రాణ స్నేహితులం కదా అని దగ్గరగా, అతి స్నేహంగా, ప్రేమగా, ఆర్ద్రంగా అవతల వారి మనస్సుకు నచ్చేలాగా మాట్లాడి పెరుగేరు పారే పొందేటువంటి వాళ్ళు మీరు. నాకు తెలుసు, ఆళ్వార్ నాయక్ అంటోంది స్నేహితులతో, నాకు తెలుసమ్మా, మీరు నా మనస్సుకి ఎలా హాయి కలుగుతుందో అలా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నుడై తోழிయర్, నా సఖియలు మీరు. నా సఖియలు అంటే లోకల్లో అందరిలాగా చెప్తే విందాం లేకపోతే పోదాం అనుకునేటువంటి వాళ్ళు కాదు. నా మనస్సుకి శాంతి కలిగేదాకా మీ మనస్సుకి శాంతి కలగనంత స్నేహం కలిగినటువంటి వాళ్ళు. నుంగట్కేలు మీకు కూడా ఈండు ఇది ఉరైకుంపడియే ఇడరాటియే. ఇంత ప్రేమ గల మీతో కూడా ఇదిగోనరా నా మనస్సు ఇలా ఉంది అని నేను చెప్పలేకపోతున్నాను. అది నా దౌర్భాగ్యం. మీరు నా ప్రాణ స్నేహితులని తెలిసి కూడా నేను మీకు నా మానసిక స్థితిని చెప్పలేకపోతున్నాను. కాన్గిండ్రిలేను, ఆ మార్గం ఏదో కనుక్కోలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను. అందో అయ్యయ్యో, ఇంత ప్రేమగా అడుగుతుంటే చెప్పలేని స్థితి నాకు వచ్చిందే. కాంతకు తామరై కన్నన్. అమ్మ, ఎవరి వల్ల వచ్చిందమ్మా నీకు ఇది స్థితి? కాంతకు తామరై కన్నన్. అసలు ఆయన కళ్ళుంటాయి, తామరై కణ్, తామర రేకుల్లాంటి కళ్ళు. కాండ్ తగు, చూడడానికి తగినటువంటి కళ్ళు, చూసిన కొద్దీ చూడాలనిపించేటువంటి నేత్ర సౌందర్యం. పెరుమాళ్ళకు ఉన్నటువంటి విశిష్ట లక్షణాలు రెండు. ఒకటి నేత్ర సౌందర్యం, రెండవది లక్ష్మీ విభుత్వం. మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నాం ఆ నేత్ర సౌందర్యాన్ని. కాన్ తగు తామరై కన్నం, చూడడానికి తగినటువంటి తామర లాంటి అందమైన నేత్రాలు కలిగిన వాడు. అలాగని ఏదో అమాయకుడు అనుకుంటారేమో, కళ్ళవన్ భలే మోసగాడు. అరే, ఎలాగా దోచేశాడో తెలీదు, నా మనస్సును దోచుకుపోయాడు. నాకు కూడా తెలియకుండా దొంగతనం జరిగిపోయింది. విన్నవర్ కోన్, సామాన్యుడు అండి ఆయన. విన్నవర్, నిత్య సూర్యులందరికీ కూడా నాయకుడైనటువంటి వాడు. నంగళ్ కోనై, మా స్వామి అయిన సర్వేశ్వరుడు. ఆయన ఎలాంటి వాడైనా మా స్వామి అని చెప్పుకోవడంలో ఒక ఆనందం. మావాడేనండి, మావాడేనండి అని ఆనందంగా చెప్పుకోవడం. అది ఖండాలు చూస్తే ఈండియ సంఘం నిరైవం కొల్వాన్. ఆయన దగ్గర మంచి, నా దగ్గర ఉండేటువంటి నా కంకణాలని, నిరైవు గుణపూర్తి, నాలో ఉండేటువంటి గుణాలని తీసుకోవడానికి ఎత్తనై కాలం ఆయన దగ్గర ఆయన దోచుకుపోయాడు. మళ్ళీ నేను తీసేసుకుందామంటే ఎత్తనై కాలం ఉழைக்கின்றேன், ఇలా వాడిపోతున్నాను తప్ప ఆయన దగ్గర నుంచి మళ్ళీ వాటిని నేను పొందలేకపోతున్నాను. ఇది ఒక అందమైనటువంటి ఎక్స్ప్రెషన్. ఏంటి అంటే, మీరా నేను ఏది అడిగితే అది ఇచ్చేటువంటి ప్రాణసకులు. అలాంటి మీరు అడిగితే కూడా చెప్పలేని హీన స్థితిలో నేనున్నాను. ఆయన చూస్తే నా గుణాలన్నీ దోచుకుపోయాడు, నా గాజులన్నీ దోచుకుపోయాడు, నా సర్వస్వం దోచుకుపోయాడు. పోనీ ఎలాగో అలాగ పట్టుకుని నావి నేను తెచ్చేసుకుందామంటే దొరకడే. ఎంత మాయావి అమ్మ, ఎంత కళ్ళవన్, ఎంత మోసగాడమ్మా స్వామి అని అంటున్నారు. వ్యాఖ్యానం చూడండి, 7 2 పాటు 39వ పేజీ. 2 పాటు இப்படியானாலும் அந்தரங்கைகளான எங்களுக்கு நோவி சொல்லலாகாததுండో సొల్లాయి ఎన్న. వాళ్ళు అన్నారట, అమ్మా మరీ చెప్తున్నావు, ఏదైనా మేము నీకు అంతరంగ స్నేహితులము కదా, అంతరంగళైగళాన ఎంగళుక్కు. అంతరంగ స్నేహం అంటే ఏంటండి? మనసులో మాటని చెప్పుకునేంత ఆత్మీయత కలిగిన చోటు. అది ఆంతరంగికులు అని అంటే అర్థం ఏంటంటే,
వాళ్ళతో అన్ని చెప్పుకుంటారు, కష్టం సుఖం మంచి చెడు అన్ని. అలాంటి మీకు కూడా మాకు కూడా నీ కష్టాన్ని చెప్పకూడదా అని అంటున్నారే. దుఃఖానుభవత్తాల్ 100 విళై పిన్ మిగుదియాలే. అయ్యో, నాకు వచ్చినటువంటి ఈ దుఃఖ అనుభవం చేత తర్వాత 100 విళైపిన్ మిగుదియాలే. విళైపిన్ చాలా చక్కటి పదం. ఏమిటి అంటే బడలిక, అంటే నీరసం వచ్చేసింది. చెప్పాలనుంది కానీ చెప్పడానికి తగ్గ ఓపిక నాకెప్పుడు లేదు. విళైపిన్ మిగుదియాలే உங்களுக்கு சொல்லும் పాసురం అరిగిరిల్లే నెంగిరార్. నీకు ఏ మాటలో నాకు విషయం ఉంది, అది మీకు ఎలా చెప్పాలో మాటలు తోచట్లేదు, శక్తి చాలడం లేదు. ఈ వ్యాఖ్యానంలో చెప్పినవి 2 విషయాలు. ఒకటి, చెప్పడానికి శక్తి లేదు. రెండోది, పరిపూర్ణంగా అందించడానికి భాష మాటలు కూడా నాకు తోచట్లేదు. ఏమనబోయి ఏమంటానో అని భయంగా కూడా ఉంది నాకు అని అంటోంది నాయిక ఇక్కడ. వేండి చంద్రు, మీరు ఎంత మంచి ఫ్రెండ్స్ అలా నాకు. వేండి చంద్రన్రు కోరి కోరి వచ్చి, దాని దారిన అది పోతుందిలే, నన్ను వదిలేశారా మీరు? వదలలేదు. నా మనసులో బాధ తీరే వరకు మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉన్నారు. వేండి చంద్రన్ను పెరిగిర్పారిల్ ఎన్ పక్కలిలే வந்து என்னை అపేక్షిత్తు పెరుం అవర్களில், నా కోరిక తెలుసుకోవడంలో పెరుం అవర్களில் தலையான வரிசை உடைய తోజిమారాన ఉంగళుక్కాగిలం. నా దగ్గరికి కోరి కోరి వచ్చి నేను చెప్పకపోయినా విసుక్కోకుండా ఉండి నా కోరిక తెలుసుకోవడంలో గొప్పవారు. తలయ్యాన అంటే తలైవర్ అంటే గొప్పవారు అని అర్థం. మీకు భలే టెక్నిక్స్ తెలుసరా, నా చేత ఎలా చెప్పించాలో ఏమిటో. అలాంటి మీకు కూడా నేను చెప్పలేకపోతున్నాను అని అంటే ఎంత పాపాత్మురాల్ని నేను అని బాధపడుతున్నారు. ఉంగళక్కాగిలం ఎన్నుడై తోழியர் ఉయిర్ తోழிయర్, అదే పదం. మామూలు ఫ్రెండ్సా మీరు? ప్రాణసఖులు, ఉయిర్ తోళి ప్రాణసఖులు అన్నమాట మీరు. సెండన్రదు వందన్నపడి, మీరంతట మీరు వచ్చారు. నా కష్టం తీరడానికి నేను మిమ్మల్ని పిలవాలి, అలాంటిది పోయి మీరే వచ్చి అడుగుతున్నారు. అంగనన్రికే పొదబంగత్తై పన్ని, నా దగ్గరకు వచ్చి ఏదోటి తెలుసుకుని నా బాధ పోగొట్టాలి అనే ప్రాణ స్నేహితులకు కూడా ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను. వేండి చెన్నెన్ను పెరిగిర్పారు అవనై ఒన్ అపేక్షిత్తు చెన్నారిల్ ఓర్ అపేక్షితం పెత్తారిల్లై. ఏదో ఒకటి కోరడం, ఏదో ఒకటి చెప్పడం కాదు, మనసులో ఏముందో అదే చెప్పడం. అంటే ఇది లోకంలో సాధారణంగా జరిగేది. ఒకళ్ళు బాధపడుతూ ఉంటారు అనుకోండి, ఏమండి ఎందుకండి బాధపడుతున్నారు అంటే, చంపేస్తున్నారు వీళ్ళకి, ఏదో ఒకటి చెప్దామని చెప్పి పైన మాట ఏదో చెప్పి పంపించేస్తారు. అలా కాదు ఇక్కడ. ఏది మనస్సులో బాధో దానిని స్పష్టంగా చెలికత్తలకి చెప్పాలి అనేటువంటి అంత స్నేహితులన్నమాట, అంత ప్రాణ స్నేహితులన్నమాట. పూర్వం అంతా అలాగే చెప్పింది. సకల ఫలప్రదోహ విష్ణు వెండిత్తెల్లాంతరం ఎంగిర విడం ఉక్తి మాత్రమే అన్నారు తమిళన్నర్వహితాన్. అడిగిందే ఇస్తాడండి కాదు, సకల ఫలప్రదోహి విష్ణు. ఇక్కడ మనకు ఒక సిద్ధాంత రహస్యాన్ని చెప్తారని. మనం పెరువాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవి కావాలి అవి కావాలి అవి కావాలి అని కోరుకుంటే వేండి తెల్లాం తరం, అడిగిన వాటన్నిటినీ ఇస్తాడు. అలా కాకుండా తండ్రి నాకేది అవసరమో అది నువ్వు ఇయ్యి, ఆ స్థాయికి వెళ్ళడం కష్టం అనుకోండి. మనకేది కావాలో అది లిస్ట్ చెప్తాను తప్ప నాకు ఏది మంచో అది ఇయ్యని మనం అనగలమా? మనం అంత కంట్రోల్ చేసుకోగలమా? చేసుకోలేం. వేండి తెల్లాంతరం ఎంగరవిడం ముక్తి మాత్రమే ఎన్నారు తమిళన్ నిర్వహితారు. ఆ అర్థాన్ని ఒక ఆయన చెప్పారట. ఏంటంటే అడిగితే అడిగింది మాత్రమే ఇస్తాడు.
అడక్కపోతే మనకి ఏది అవసరమో అది ఆయన ఆలోచించి ఇస్తాడు అని. ఇక్కడ ఒక పెద్ద మానసిక శాస్త్ర విషయాన్ని చెప్తారు. ఏమిటి అంటే, మనం ఇప్పుడు ఏవైతే పొందామో అవి ఆస్తులు అవ్వచ్చు, అంతస్తులు అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఆడపిల్లలు అవ్వచ్చు, మగ పిల్లలు అవ్వచ్చు, ఏదైనా సరే. ఓహో, నాకు ఇది మాత్రమే తగినదని భగవంతుడు నిర్ణయం చేశాడు అనే భావం మనం కలిగి ఉండాలట. మనం అలా ఉండం. మగపిల్లలే ఉన్నారనుకోండి, ఒక్క అమ్మాయిని కూడా ఇవ్వలేదు. ఆడపిల్లలే ఉన్నారనుకోండి, అయ్యో కొడుకు లేకపోయాడే, జీవితం నష్టం. ఆస్తి ఉందనుకోండి, ఆస్తి ఉందిగానే అనుభవించడానికి సంతానం. ఇలా ఏదో ఒక అసంతృప్తి వెన్నాడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏం పాఠం చెప్తారంటే, ఈవేళ మనం ఈ స్థాయిలో ఇలాగా హాయిగా చదువుకుంటూ, కాలక్షేపాలు వింటూ, పెరుమాళ్ళని పెద్దల్ని సేవించుకుంటూ లోకంలో ఈ మాత్రం జీవితం గడపగలిగాము అంటే అది పరిపూర్ణంగా పరమాత్మ యొక్క కటాక్షమే. నాకింత చాలనుకున్నాడు పెరుమాళ్ళు, ఆయన ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం అనే తృప్తితో బ్రతకాలటండి. ఇది చాలా కష్టం, చెప్పినంత తేలికేం కాదు. మనకి ఏది లేవో అవి గుర్తొస్తూ ఉంటాయి, కానీ ఉన్న వాటిని గురించిన తృప్తి ఎక్కువగా కలగదు. కానీ మనం అలవరుచుకోవలసినటువంటిది సంతృప్తి అనే విషయాన్ని ఇక్కడ వ్యాఖ్యానాల్లో చెప్పారు. ఏండు, ఇప్పోదు, ఇప్పుడు అని అనడం వల్ల, అంటే ఇప్పుడు చెప్పలేకపోతున్నాను అంటే ఆర్తి చాలా పెరిగిపోయింది కాబట్టి, మున్బెల్లాం సొల్లిపోందేనే యాగిలం ఇప్పోదు సొల్లలావదు కాంగిరిలేన్. ఇంతకు ముందంతా మీరు అడగడం, నేను చెప్పడం మీకు తెలుసు కదర్రా, నేను మీ దగ్గర ఏది దాచను కదా. ఇప్పుడు చెప్పలేకపోతున్నాను అంటే నేను ఎంత బాధపడుతున్నానో మీరు అర్థం చేసుకోండి. ఇది ఎల్లావత్తిలం పాసురమిట్టు చొల్లి పొందేనే యాగిలం ఇది సల్లుగైకు పాసురం కాన్గిరిగిలేన్. మనసులో ఏవో భావాలు ఊరుతూనే ఉన్నాయి, వాటిని చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. కొన్నిసార్లు ఇది మనకు అనుభవాల్లో వచ్చే విషయమే. మనసంతా ఆవేదనగా ఉంటుంది, కానీ ఏం మాట్లాడాలో ఎలా చెప్పాలో తెలియదు. మనసంతా దివ్యానందంతో ఉంటుంది, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా మాటలు తోచనటువంటి స్థితి. కాన్గిరిగిలే ఉరై కుంబడియే నెంజిలే విషమూరు మాపోలే ఊరా నిన్రదు పాసురమెట్టు చల్లలా వదిల్లై. ఇక్కడ ఒక మాట అన్నారు. ఎందుకన్నారా అని ఆలోచించిన కొద్దీ ఎక్కడో ఒక చోట సమాధానం మనస్సులో విషమూరినట్లుగా అన్నారు. ఎందుకండి విషమూరినట్లు అన్నారు? మనసులో విషాలే ఊరుతాయా అంటే, ఈ మానవ ప్రకృతికి మంచి కంటే చెడు భావాలే ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదనమాట ఆలోచన విధానం. అందరూ ఒక మాట ఎక్కువ ఆలోచించకండి అంటారండి డాక్టర్లను. అనుకున్నాం, ఆలోచించడం అనేది మన చేతిలో ఉందా? నిజంగా ఆలోచన చూస్తే మనం వద్దు అంటే ఆలోచనలు కట్టివేయగలమా? దానికి ఎంత సాధన ఉండాలి? వచ్చే ఆలోచనలను డైవర్ట్ చేయగలిగినటువంటి అంత స్థితి, అంత కెపాసిటీ మనకు ఉందా? ఎందువల్లంటే మనస్సులో రకరకాల భావాలు. అసలు చాలా ఆశ్చర్యంగా ఎందుకు ఆలోచన వస్తుందో తెలియదు. రకరకాల ఆలోచనలు, ఉన్నవాళ్ళు పోయినట్టు, పోయిన వాళ్ళు బ్రతికొచ్చినట్లు, వాళ్ళతో గడుపుతున్నట్లు ఎన్ని రకాల భావాలు వస్తాయో ఈ పిచ్చి మనసుకి. ఈ మానసిక భావాలను కంట్రోల్ చేయడం మన చేతిలో పెట్టుకోవాలంటారు. ఇది మామూలుగా సాధ్యమయ్యే విషయం కాదు. వచ్చే ఆలోచనలని, ఇది తరచుగా లోకంలో వినే మాట, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి. అటు పిల్లలు కానీ, అటు డాక్టర్లు కానీ, అటు వాళ్ళు కానీ, వీళ్ళు కానీ నువ్వు అక్కర్లేనివేవో ఆలోచించడం వల్ల ఇలా ఉంది అంటుంటారు. మనం కావాలని ఆలోచించాం, వాటంతటవే వచ్చేస్తూ ఉంటాయి ఆలోచనలు. అంటే ఆ ఆలోచన వచ్చినప్పుడు వెంటనే పని మార్చాలటండి. అది మానసిక శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, ఏంటి రెస్ట్ అంటే మనస్సుకి అంటే సైకాలజీలో
చేంజ్ ఆఫ్ వర్క్ ఇట్ సెల్ఫ్ అనే ఒక డెఫినేషన్ ఇచ్చారు. మనం చేసే పనిని మార్చేయాలి. అప్పుడు ఈ ఆలోచన దాని మించి ఇంకో దాని మీదకి పోతుంది. అంతకంటే వేరే సాధనాలు మన దగ్గర లేవు. సైకాలజీని భలే చెప్పారు అనిపించింది. ఏదైనా అంటే విశ్రాంతి అంటే మనం ఏమంటాం? పక్క సర్దుకుని హాయిగా పడుకోవడం అనుకుంటాం. పడుకున్న తర్వాత పిచ్చి ఆలోచనలు అన్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. కాబట్టి పడక కాదు విశ్రాంతి అంటే. మనం చేసే ఆలోచనని మార్చుకోవడంట విశ్రాంతి అంటే. అది సైకాలజీ చెప్పినటువంటి నిర్వచనం. నువ్వు ఇప్పుడు ఏ ఆలోచన చేస్తున్నావో దానిలో నుంచి మళ్ళించు. ఇది అంత తేలిగ్గా జరిగేటువంటిది కాదు. అది తపస్సంపన్నులైన ఋషులు చేయగలిగినటువంటి పని. మరి మన్నెలా చేయమంటారండి అలాంటి పని అంటే? ప్రయత్నం చెయ్యి అన్నాడు భగవానుడు గీతలో. యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోష. ట్రై చేయి, ట్రై చేయి, ట్రై చేయి. ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి ఆ చేసే పనిని మార్చేయడమే. ఏదో మనం చదువుకుంటూ 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 ఉంటాం. ఓ గంట చదివేటప్పటికి బుర్రకు ఎక్కదనుకోండి, ఇంకా దాన్ని చదువుకోవడం వల్ల లాభం ఉండదు. ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి ఇంకో పని చేసుకోవాలి. ఆ పని చేసుకుని ఆ తర్వాత అది చేయలేకపోతే మళ్ళీ ఏ పుస్తకాలు తీసుకుని హాయిగా చదువుకోవాలి. ఇలాగ చేంజ్ ఆఫ్ వర్క్, దానికి వాళ్ళు ఇచ్చిన నిర్వచనం అదండి. విశ్రాంతి అంటే పనిలో మార్పిడి విశ్రాంతి అని ఇచ్చారండి. చాలా అద్భుతమైన నిర్వచనం అది. నిజంగానే కూడా మనం ఒక గంట చదివాక ఇంకా చదువుతూ ఉంటాం కానీ దాని భావం ఏమిటో తలకెక్కదు. ఆపేయాలి. అప్పుడు ఆపేసి ఇంకో పని చేసుకోవాలి. ఆ పని చేసినప్పుడు కాసేపు అయ్యాక చేయలేకపోతే ఇంకా చేయలేకపోయాం మానేయాలి, ఇంకొక వర్క్ లోకి రావాలి. అలా మనని మనమే మళ్ళించుకోవాలి అనేటువంటి మాటని ఇక్కడ చెప్తున్నారు. ఉరైక్కుం పడియే നെഞ്ചിലെ വിഷമൂരമാ പോലെ ഉരന്താ പോലെ ഓരാനുണ്ടതു പാസുരമിട്ടു ചൊല്ലലാവതില്ലേ അന്തോ കാൺകിன்றிலேன் எனக்கோடுகிறது செய்யை உங்களுக்கு சொல்லி అగంజురిప్పడుతిద్దరికైకు. నా మనసులో విషమూరినట్లుగా అంటే అక్కర్లేని ఆలోచనలన్నీ అదో ప్రవాహంలా వచ్చేస్తూ ఉంటాయి. దానికి అడ్డుకట్ట కట్టాలి. అది దానికి ఇక్కడ ఒక మాట అన్నారు. ఎవరితోటైనా చెప్పుకుంటే తీరుతుందండి? తీరుతుంది, కానీ అన్నీ చెప్పలేము. అగంజిరుపడుతి ధరికైకు అంటే సంక్షిప్తంగా చెప్పి ఆయనతో మనసు బాగలేదండి, అందువల్ల ఇలా వచ్చాం అంతే. అంతేగాని నీ మనసులో కలిగే ఆ మానసిక చిత్త వృత్తి భేదాలు గ్రాఫ్ గీసినట్టు ప్రతిదీ అవతల వాడికి చెప్పక్కర్లేదు. దాని సారాంశంగా అవతల వాళ్ళు నిలదీసినప్పుడు ఏదో మనసు బాగోలేదండి, లేకపోతే ఏదో గుర్తుకొచ్చిందండి, లేకపోతే ఏదో ఆనందం అండి అని సంక్షిప్తీకరించాలటండి. అది చెప్పారు ఇక్కడ నంబిళ్ళయ్య గారు. అగంజురిప్పడుత్తి ధరికైకు, ఉన్న భావాలను సంక్షిప్తంగా అవతల చెప్పి జీవించడం ఒక కళ అండి, చాలా అద్భుతమైన కళ. మనం ఏమనుకుంటామంటే అవతల వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేసేలా చెప్పేస్తాం. ఒకళ్ళు వచ్చి చాలాసార్లు చెప్పుకున్నాం, ఏమండి ఇవాళ కొంచెం తలనొప్పిగా ఉంది అనే మాట పూర్తవదు వాళ్ళది. అవునండి బాబు, నిన్నటి నుంచి నాకు అంతే, అసలు లేవలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, కళ్ళు తిరిగిపోతున్నాయి, అదైపోతుంది ఇదే. అవతల వాడు తలనొప్పి 100 రెట్లు పెరిగిపోయేలా మాట్లాడు. బాబా ఈవిడి దగ్గర ఎందుకు చెప్పాను రా ఈ మాట అనుకునేలాగా. ఆ సైకాలజీని చెప్తున్నారండి. సంక్షిప్తంగా చెప్పి ఒకళ్ళు వాళ్ళ బాధను పోగొట్టుకోవాలని నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ బాధలు కూడా యాడ్ చేసి వాడి తల పగిలిపోయేలా చేస్తే, వాడి బాధలతో వాడికి తల ఉంది, మనం కూడా చెప్పాడు కదా పగిలిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పనులు చెయ్యకండి. ఎంత మంచి జ్ఞానబోధం. అగంజు ఉరిపడుత్తి ధరికైకు కేట్టిరవంగడిక్కుం ఎనక్కుం తేటమాయిరుక్క. అది మీకంటే కూడా చెప్పడం అనేది నిజంగా మాట్లాడితే నాకే అవసరం, ఎక్కడో అక్కడ చెప్పుకుంటే గాని బాధ తీరదు.
స్వామివారు జోక్ చేస్తూ ఉంటారు, కడుపు ఉబ్బిపోతుంది ఒకటి. ఏమిట్రా అలా ఉబ్బిపోతుంది, కొన్ని మాటలు చెప్పాలి, అది చెప్పేస్తే కడుపు మళ్ళీ మామూలుగా అయిపోతుంది అన్నట్టు. అంతలాగా చెప్పేదాకా ఆ మనసులో కోరిక తీరకపోవడాన్ని కడుపు ఉబ్బిపోవడము అంటారనమాట. ఎట్టమాయిరిక్క పాసురం కాన్గిరిగిలేను. కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఇక్కడ అసక్తత అనేటువంటిది ఒక మాటని చెప్పారు అని. ప్రలాపైరేవ ధార్యతే అని ఇక్కడ మనకి ఉత్తర రామచరిత్ర అనేటువంటి గ్రంథంలో సీతమ్మని దూరం చేసుకున్నటువంటి రాముడి పరిస్థితిని చెప్తూ సీతమ్మని గురించి ఏవేవో మాటలు మాట్లాడుతూ ఆ మాటలే ప్రాణాలను బతికిస్తున్నాయి అన్నట్లుగా ఉన్నాడు రాముడు. ఆ మాటలతోటే బతికి ఉన్నాడు, అవే తలుచుకుంటూ బతికి ఉన్నాడు అనడానికి ప్రలాపై ఏవ, మాటలతోటే ధార్యతే, ప్రాణాలు నిలబెట్టుకుని ఉన్నాడు అంటేనే ఆ ఆలోచనలే బ్రతికిస్తున్నాయి అని చెప్పడము అన్నమాట. అదే ఊపిరిగా రాముడు బ్రతుకుతున్నాడు. ఇడర్ అన్నట్లుగా இடராட்டியே நான் நாவாட்டியே நான் இடருக்கு அன்றைக்கே சொல்லு சொல்லு எங்களை இக்கிற உங்கకు అన్రికే దుఃఖపడుగిరాన్. మీరేమో మాటలు రావట్లేదు నాకు, చెప్పు చెప్పు అని మీరు అడుగుతున్నారు. పాపం మీ తప్పేం లేదు, ఎలాగైనా నా మనసులో గుండె బరువు దింపేద్దామని మీ ప్రయత్నం, కానీ చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోయాను నేను. కొన్ని బాధలు చెప్పుకునేలా ఉండవు అని చెప్పడం అన్నమాట. ఆ బాధలను చెప్పడానికి మాటలు లేవు, భాషలోనే లేవు. ఎలాగో ఉందండి, ఆవేదనగా ఉందండి. ఈ పదాలు ఉంటాయి చూడండి. ఆవేదన అంటే ఏంటమ్మా అని డాక్టర్ అడిగారు అనుకోండి, ఏం చెప్పగలుగుతాం? వాటికి పదాలు లేవు, ఏదో చెప్పలేను. మనకి తెలిసినట్లుగా అన్రెస్ట్ గా ఉందనో అనీజీగా ఉందనో ఏదో ఇలాంటి పదాలు వాడతాం. కానీ కొన్ని భావాలకి, భాషా ప్రకటనకి అందనటువంటి భావాలు ఎన్నో ఉన్నాయి. దుఃఖపడుగిరనా, అలా నేను బాధపడుతున్నాను. అంతేకాదు కాండకు, కాండకు అది పదం విడదీస్తే ఏమవుతుంది? అది కాండ తగు, చూడడానికి తగినటువంటి దర్శన యోగ్యాలు అని అన్నమాట. పదాలు కూడా చిన్న చిన్న భాష సందులు నేర్చుకోవచ్చు. కాండగు, కాన్న తగు, చూడడానికి తగిన దర్శన యోగ్యమైన తామరై కണ്ണన్. ఆహా, అసలు ఆ స్వామి కళ్ళు ఉన్నాయి. నమ్మాళ్ళవార్లకి తిరువాయుమొഴി అంతా చెప్పినా కూడా ఈ నేత్ర సౌందర్యానికి అవడం అనేటువంటిది ఉండదు. అంత అందమైన కళ్ళు పాపం. ఆయన మాత్రం ఏం చేస్తారు, అలాగా అంత అందంగా కనపడుతూ ఉంటే. అందువల్ల కాణతక్కిరుందుళ్ళ కన్నయ్యుడయ్యవన్, చూడడానికి తగినటువంటి అంటే సదా దర్శన యోగ్యాలు. ఆ కళ్ళకేసి ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలి, మళ్ళీ చూడాలి, మళ్ళీ చూడాలి అనిపించేంత అందమైన కళ్ళు కలిగినటువంటి స్వామి. సదా దర్శన యోగ్యమాన కంగళ్ వికాసం. ఏమండి, కంటికి అందం దేన్ని బట్టి మీరు చెప్పగలుగుతారండి అంటే మొట్టమొదటిది వికాసం, అంటే కాంతి. ఒక మెరుపు మెరుస్తాయి ఆ కళ్ళు, బా అలా విప్పారినప్పుడు ఆ కాంతి ఎంత బాగుంటుందో. సెవ్వి, అంతేకాదు ఆ కాంతి, ఆ తళుకుతనం, కళ్ళల్లో మెరుపు. కుళిర్తి, కుళిర్తి అంటే చల్లదనం. నాత్తం, నాత్తం అంటే పరిమళం. వివత్తాల్ పంకజ సదృశమాయిరుక్కై, ఇది ఒక స్టేట్మెంట్ వాక్యం అండి. పద్మం ఎందుకు చూడాలనిపిస్తుంది అంటే, ఒకటి వికసనశీలత, అంటే అలా విప్పారుతుంది. ఇప్పుడున్న టెక్నాలజీ దాని యొక్క సహాయంతో మనం పద్మం ప్రతి రేకు రేకు ఎలా విప్పుకుంటోందో చిత్రాల్లో చూడగలుగుతున్నాం. మామూలుగా పువ్వు ముందు నిలబెడితే అలా చూడలేం కదండి, ఒక్కసారి వికసించుకుపోతుంది. కాస్త కాస్త స్టేజెస్ చూస్తాం తప్ప ప్రతి రేకు విప్పుకోవడం మనం చూడలేం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీస్ వల్ల ప్రతి రేకు అలా 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 ఎలా
విప్పుకుంటోందో చూస్తున్నాం. ఆ విప్పేటువంటి సమయంలో ఉండే కాంతి, ఆ లావణ్యం, ఆ సౌందర్యం ఉందే, అది కుళిర్తి, ఎంత చల్లదనమో. నాత్తం, ఆహా పరిమళం అండి. ఒక లైట్ గా సెంటెడ్ స్మెల్, ఎంత బాగుంటుందండి ఆ వాసన. మనకి దక్షిణాదిలో శ్రీరంగాది దివ్య క్షేత్రాల్లో ఈ పద్మాల మాలల యొక్క పరిమళాలు ఎక్కువ కనిపిస్తాయి. మన వైపు కూడా తెస్తారు చేస్తారు, కానీ అక్కడ చాలా ఎక్కువ. నిత్య ఆరాధనలో కూడా పద్మాలను ఎక్కువ ఉపయోగిస్తారు వాళ్ళు. అసలు అందులోకి వెళ్ళేటప్పటికే ఒక వింత ఆనందకరమైన పరిమళభరితమైన, అసలు ఏమి సుగంధం అండి ఆ పువ్వులు. నాత్తం ఇవత్తాల్, వీటితోటి పంకజ సదృశమా ఇరుక్కై, పద్మాల్లాగా ఉన్నాయి ఆయన కళ్ళు. ఈ నేత్రాలకి ఎందుకు పద్మాలతో పోలిక చెప్పారంటే, అవి అలా కొంచెం కొంచెం తెరుచుకుంటున్నప్పుడు ఆండాళ్ తల్లి కణ్, అందమైన కళ్ళు. ఇరండం కొండు ఎంగళ్ మేల్, ఒకేసారి చూస్తే ప్రవాహంలో కొట్టుకుపోతాం. నోక్కుదియారు, అలా 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 కొంచెం కొంచెంగా తెరిచి. అంటే ఆ వికసిత సమయంలో ఉండే నేత్రాలు ఎంత అందంగా ఉంటాయో. ఆవిడన్నట్లుగా కింగిణిలాగా సగము నోరు విప్పినటువంటి చక్కటి గజ్జెలాగా ఉండేటువంటి, చల్లగా ఉండేటువంటి, అర్ధ నిమీలిత నేత్రాలై ఉండేటువంటి పంకజ సదృశమాయిరుక్కై, అలా పద్మపు దళాల్లా ఉండేటువంటి కళ్ళు. కళ్ళవన్ నోక్కాలే తన్ సెల్లామయ్యై ఆవిష్కరిత్తు ఎన్నాత్మాత్మీయంగళై అపహరిత్తవన్. ఎంత ఎలా చూశాడంటేట నంబిళ్ళయ్య గారు రాయడం, ఆత్మాత్మీయంగళై, ఇదిగో నువ్వు లేకపోతే నేను లేను, నీకోసమే నేను ఉన్నాను అన్నట్టు చూశాటండి. ఆ చూపులో అంత అర్థం ఆళ్వారు నాయకుకి తోచిందిట. ఏమిటి, అసలు నీకోసమే నేనున్నాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, అంత భావాన్ని ఆ చూపులో చూశాటండి. చూపులకి అన్ని భావాలు ఉంటాయంటే మనకి భయంకరంగా కాల్చేసే చూపులు అవే కనపడతాయి తప్ప, ఇంత ప్రేమగా ఉండేటువంటి చూపులు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎవరో మరీ మహానుభావులను దర్శించినప్పుడు, అతి ప్రేమమూర్తులను దర్శించినప్పుడు చూపులో ఆ భావం ఆవిష్కరం అవుతుంది. కానీ మిగిలిన వాళ్ళందరూ ఈర్ష్యాద్వేషాలతో మనకు చూపుల్లో తెలిసిపోతుంది కదండి. అమ్మో, మాడిపోయేదాన్ని ఇంకాసేపు ఆ కళ్ళ మంది ఉంటే అనుకుంటూ ఉంటాం. అలా చూసేవాళ్ళు కూడా బోళ్ళు మంది ఉంటారు. అలా చూసేవాళ్లే లోకంలో ఎక్కువ ఉంటారు. అలాంటిది నా తండ్రి ఎంత బాగా చూశాడు. ఎన్న ఆత్మ ఆత్మీయంగళై అపహరిత్తవన్, నా సర్వస్వాన్ని ఆ చూపుతోటి దోచేసుకున్నాడు. విన్నవర్ కోన్ నంగళ్ కోనై నిత్యసూరిగళై పోలే ఎన్నై అనన్యార్హై యాక్కినవన్. ఇక్కడ నిత్య సూర్యులని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకుంటారు. అందువల్ల వాళ్ళు అనన్యార్హులైపోయారు, స్వామికే చెందిన వాళ్ళు అయిపోయారు. ఆయన తప్ప వేరేది లేదు అనిపించేలా అలా నిత్యం దర్శన కాంక్షణ అని చూస్తూ ఉంటారు. నన్ను అలా చేసేసాడండి, నన్ను నిత్య సూర్యుల్లా చేసేసాడు. ఆయన ఎటు కదులుతున్నా, ఎలా వెడుతున్నా, ఏం చేస్తున్నా నా చూపు మాత్రం ఆయన మీదకే ప్రసరించేలా నన్ను ఆక్కినవన్ చేసినటువంటి వాడు. అలా వశపరుచుకున్నాడు. ஒரு విభూతియాగப்படுத்தின పాట్టైకిడే ఎన్నై ఒరుతియం పడితే అని ఆయన ఆ అందరూ కూడా ఎలా వశపడిపోతారో అలాగా చూసేటువంటి ఒక అందమైనటువంటి చూపు. అంతేకాదు, కాణపెత్త ఈండియ శంగుం తిరండవళయ్యం ஒரு వలంబొరి కిడంద విడత్తే ఆయిరం శంగు సేరం. అంతేకాదుట, ఈవిడికి ఇప్పుడు రెండు పోగొట్టుకుంది ఈవిడ. ఒకటేమో కృషించిపోవడం వల్ల చేతులకి ఉండేటువంటి గాజులు, ఆ గాజుల్లో నిండుతనం పోయింది. అంటే ఒక్కొక్కటే జారిపోతున్నాయి అని. ఎందుకు వెళ్ళుంటాయి ఈ గాజులు ఇలా జారిపోయాయంటే, బహుశా శంఖాన్ని పట్టుకున్న ఆ స్వామి చేతిని చేరాలని జారిపోయాయేమో. అందమైన భావాలండి అంతే. ఈవిడికి ఇక్కడ చేతులు
చేతుల నుంచి గాజులు జారి పడిపోతే అవి ఆయన చేతికి అందాన్ని ఇస్తాయని ఎలా అనుకుంటాం? కానీ ఒక అందమైన భావన. ఎందుకు పోతున్నాయి ఈ గాజులు? శంఖం పట్టుకున్న ఆయన చేతులకి ఇవి కంకణాలైతే ఇంకా ఎంత బాగుంటాయో అన్న భావంతో వెళ్ళిపోతున్నాయేమో. తిరండవళయ్యం తిరండవళయ్యం ఆ నిండుగా ఉన్నటువంటి గాజుల ఆ అందాన్ని నేను ఇలా పోగొట్టుకోవడానికి ఒకప్పుడు నిండుగా గాజులు ధరించి ఉండేదన్నమాట. ఈ విరహం వల్ల ఒక్కొక్క గాజే జారిపోతూ ఉంటే ఆ నిండుతనం అనేటువంటిది పోయింది. ఆయన శంఖధారి కాబట్టి ஒரு వలంబురి కిడంద విడతే ఆయిరం శంగుసేరం ఆ శంఖాన్ని చక్రాన్ని పట్టుకున్నటువంటి ఆ చేతులకి ఈ గాజులు చేరితే ఇంకా ఎంత అందంగా ఉంటుందో అనే ఉద్దేశంతో ఈ గాజులన్నీ ఆయనకి చేరిపోయాయేమో అనుకుంటోంది నాయిక. ஈண்டிய செங்கும் திரண்ட வளையும் ஒரு வலம்புரி கிடந்து விடுத்த ஆயிரம் செங்கு சேரும் వలంబురి ఆజియన్ వేంగడ వేదియనిరే. వేంగడ వేదియన్ ఎవరండి ఆయన? శంఖాన్ని ధరించినటువంటి నా ఆ శ్రీనివాసుడున్నాడే ఆయన. నిరైవం అడక్కత్తయ్యం అంటే ఒక దాస్య భావాన్ని కొళ్ళువై కాగా నన్ను తన దాసురాలుగా చేసుకోవడం కోసమని నా చేత సర్వసమర్పణ పొందాలి అనేటువంటి ఉద్దేశంతో బహుశా ఈ గాజులని ఆయన తీసేసుకొని ఉంటాడు. తన్పక్కల్ తొంగాదవై ఎల్లా వత్తుకుం పుగలంగే ఎన్నెరెక్కమే అంటే అమ్మా తన దగ్గర ఉండేవి అన్నీ నా దగ్గర ఉండేవి అన్నీ ఆ స్వామివే. అంటే ఇక్కడ నా దగ్గర లేవు అంటే ఆయనే తీసేసుకుంటాడు. ఇంకెవరికి అలాంటి అవకాశము లేదు. ఇవళకు కై మొదలు అంగే ఇరే ఈవిడకి ఆధారం ఆలంబన ఆయనే కదా. అంటే సృష్టిలో ఇద్దరే ఉన్నారు, తాను స్వామి. ఇంకా లోకంలో ఎవ్వరూ లేరు. ఇది ప్రేయసి ప్రియులు అనుకునేటువంటివి మాటలు అన్నమాట. ప్రపంచంలో మన ఇద్దరమే ఉన్నాం, ఇంకా ఎవ్వరూ లేరు అనేటువంటి మాట. అలాగే ఇక్కడ ఆళ్వారి నాయకి కూడా నేనున్నాను, నువ్వున్నావు. నా దగ్గర నుంచి ఈ గాజులు జారిపోయాయంటే అవి నీ దగ్గరికే పడతాయి. ఉన్నది ఇద్దరమే కదా, నా దగ్గర కాకపోతే నీ దగ్గర ఉంటాము. ఇది వాగిలు. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. తునువు కాలం సెన్నవారే నీయ ఇళై తుమిళిగిరాయన్న. వీళ్ళన్నారట ఈ ఫ్రెండ్స్ అందరూ, ఇప్పుడు ఏదో నీరసం మీద ఇలాగా సడలిపోయి బడలిపోయి ఉన్నావు కాబట్టి అంటావు, కానీ నీ దుఃఖానికి కారణం నువ్వే చెప్తావమ్మా, ఎప్పుడో అప్పుడు నువ్వే మాకు చెప్తావులే అని అనుకుంటున్నారు అనుకుంది ఈవిడ. దీన్ని పూర్వపక్షం అంటారు. వాళ్ళు ఏమి అనబోతున్నారో వీళ్ళే ఊహించుకుని అనేదాన్ని పూర్వపక్షము అంటారు. అని ఎత్తనై కాళం ఎలగిందేన్ ఈ ఆశతోటి ఎప్పటి నుంచో కష్టపడుతున్నా నేను. ఇది సొల్లి పట్ట కేట్పనో ఇవ్వాసయ్యోడే ఎత్తనై కాళం ఉండిలైపోదు పోరుగిరదు. ఇలా భ్రమించి ఎప్పటికప్పుడే ఈయన నన్ను రక్షిస్తాడు అనే ఒక భ్రమతోటి నేను ఇంతకాలం ఇలా ఉన్నాను. ఈయన చూస్తే ఉన్నవి కూడా దోచుకుపోతున్నాడు తప్ప ఈయన చేసేది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని, తన దగ్గర లేనివన్నీ స్వామి సన్నిధిని చేరతాయి. ఎందుకంటే లోకంలో మేమిద్దరమే ఉన్నాము అనేటువంటి ఒక అందమైన భావాన్ని నమ్మాళ్ళవార్లు ఈ 2వ పాసురంలో మనకి చెప్తున్నారు అన్నమాట. అంటే వీళ్ళు ఏమన్నారు, ఎప్పటికో అప్పటికి నువ్వే చెప్తాలే అన్న, నువ్వే ఆయన్నే పొందుతావులే ఏదోలే ఇలా మాట్లాడుతున్నారు. కాదు నేను ఆ స్వామిని వదిలిపెట్టను అని ఆళ్వారి నాయక దృఢంగా చెప్తున్నటువంటి మాటలు. ఏమిటది? వేండి చెన్రన్ను పెరిగిర్పారిల్ என்னுடை தோழியர் சொன்னுங்கட்கேலும் ஈண்டது உரைக்கும் படியை எந்தோ காண்கின்றிலேன் இடராட்டியேன் நான் కాంతగు తామరై కண்ணన్. బ్రహ్మాళ్వార్ల పదప్రయోగాలు మామూలుగా తామరై కண்ணన్ అంటాం. కాంతగు తామరై కண்ணన్
దర్శనీయములైన నేత్రములు కలిగిన వాడు. అందరికీ కళ్ళుంటాయి, చిన్నగానో మెల్లకన్నో మామూలు కన్నో పెద్ద కళ్ళో మిడిగుడ్లో, అలా కాదు. కాంతగు తామరై కണ്ണన్, చూడాలననిపించే సౌందర్య నిధులైన కళ్ళు కలిగిన కళ్ళవన్, కళ్ళతోటే మోసం మాయావి విన్నవర్ కోన్నங்கள் கோனை கண்டார் இண்டிய செங்கம் நிறைவும் கொள்வான் ఎత్తనై కాలం ఇళైకిండ్రేనే. తిరువాయిమొഴി అంతా కూడా ప్రేయసి ప్రియుల మధ్య సాగేటువంటి భావాల యొక్క ఒక గ్రాఫ్ అంతే. ఒకసారి చేరినట్లు, ఒకసారి దూరమైనట్లు, ఒకసారి పొగడతా, ఒకసారి నిష్ఠూరం. సృష్టిలో ఇద్దరున్నారు, ఆళ్వారి నాయకి పెరుమాళ్ళు, ప్రేయసి ప్రియుడు. ఆ ఇద్దరి మధ్య కూడా రెండో వైపు నుంచి వచ్చేవి ఒకవైపే ఆలోచనలో వెళ్ళిపోతున్నాయి. అవతల ఆయన ఏం అనడం లేదు, అన్నట్టుగా ఒక్క మనసే ఇక్కడ పనిచేస్తోంది. అలా వెలుగుచ్చేటువంటి భావ పరంపర కాబట్టి చాలా రకరకాలుగా, చాలా అందంగా భలే. యువతల వాళ్ళు ఇంకా ఏమంత దుర్లభంలే, కాసేపు ప్రయత్నం చేస్తావు, నీ దారి నువ్వు పోతావు, నువ్వేం పొందలేవలే అంటారేమో అనుకుని అవతల వాళ్ళు మాట్లాడేది ఏం ఉండదండి. ఇవన్నీ ఆళ్వారి నాయికే. అవతల వాళ్ళు ఇలా అంటున్నారేమో అనుకుని తామే అండాన్ని ఏమంటారన్నాం, పూర్వపక్షం ప్రశ్న వేసుకుని అనేటువంటి పాసురాలన్నమాట. అంటే ప్రేయసి ప్రియుల మధ్య నడిచేటువంటి భావ పరంపరలో ఎన్ని రకాల ఆనుకూల్య ప్రాతికూల్య స్పందనలు వస్తాయి అనడానికి నిదర్శనంగా ఈ నంగళ్ వరివళై అనేటువంటి తిరువాయిమొഴിని మనం తీసుకోవచ్చు. చాలా అందమైనటువంటి, పూర్తిగా మానసిక శాస్త్రం అంతే. ఈ మనస్సులో వెళ్ళేటువంటి ఆలోచన పరంపరని చెప్పేటువంటి శాస్త్రం అంతా ఇందులో కనపడుతుంది. మూడో పాసరం చూడండి, 8:2 காலமிழைக்கிலல்லான் வினையேன் நான் இழைக்கின்றிலன் கண்டு கொண்மின் ஜாலமறிய பழி சுமந்தே நன்னுதலீர் என நாணித்தான் என் நீலமலர் நெடும் சோதி சூழந்த நீண்ட முகில் வண்ணன் கண்ணன் கொண்ட கோலவளையடு மாமை கொள்வான் ఎత్తనై కాలము కూడా చెండ్రే. అమ్మా, మేము చెప్తే నువ్వు మళ్ళట్లేదు, మనస్సుని వెనక్కి తిప్పుకోవట్లేదు. ఆతల విషయం చూస్తే అంత తేలికైన విషయం ఏమీ కాదమ్మా. కొద్ది రోజులకి ఇంక నువ్వే మనకి ఇది అసాధ్యం లేని నీ అంతట నువ్వే తెలుసుకుంటావు అని వీళ్ళు అన్నారనుకుని ఆవిడ ఏమంటోంది, ఆళ్వారి నాయకి, కాలం ఉన్నంత కాలం, నేనున్నంత కాలం నేను ఈ ప్రయత్నం చేస్తూనే ఉంటాను, ఎప్పటికైనా స్వామిని పొందుతాను. ఇందులో దృఢ నిశ్చయాన్ని ఆళ్వార్లు చెప్తున్నారు అంటారు. ఏమైనా సరే నా ప్రాణాలు ఉన్నంత వరకు నేను ప్రయత్నం చేసి నేను ఆయన్ని పొందుతాను అనేటువంటి మాటని ఈ 3వ పాసరంలో చెప్తున్నారు. ప్రతిపదార్థం చూడండి. ఆయన కృష్ణుడు ఎలాంటి వాడు, నీలమేఘ శ్యాముడు అనేటువంటిది కదా ప్రసిద్ధి. దాన్ని ఈ పాసురంలో చెప్తున్నారు. నీలం మలర్ అంటే 3, 4 పాదాల ప్రతిపదార్థం ముందు చెప్తున్నారు. నీల మలర్ నెడుం సోది, నల్లగా వ్యాపించి ఉన్న గొప్ప తేజస్సు. అసలు ఆయన అలా వెడుతూ ఉంటే ఒక నైల్యం, ఒక కాంతి అలా వెళ్ళిపోతున్నట్టు ఉంటుంటారు. మనిషి కనపడ్డు, తేజస్సే కనిపిస్తూ ఉంటుంది. శూళ చుట్టబడి ఉంటుంది, అంటే అలాగ ఒక ప్రకాశమైనటువంటి రూపం నడిచిపోతూ ఉంటుంది. నిండ ముగిల్ వಣ್ಣన్, మేఘం లాంటి తిరుమేను కలిగినటువంటి వాడు. ఆ నైల్యానికి మామూలుగా మనం నల్లతనం అని అనుకుంటాం, కానీ సాహిత్యంలో ఎక్కడా కూడా నీలి మేఘఛాయ అంటే నల్లదనం అని చెప్పలేదండి. మేఘాలలో ఒక రకమైన నైల్యం ఉంటుంది, అది నలుపు కాదు,
అది ఒక తేజోవంతమైనటువంటి కాంతి. కాంతి 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 స్వరూపంగా ఉంటుంది. ఆ మధ్యలో ఆయన కనిపిస్తూ ఉంటాడు. మనం చూడండి, సూర్యుడి కేసు చూస్తున్నాం అనుకోండి, మామూలుగా పరిశీలించి అందరూ కూడా చూస్తుంటారు కదా, మీకు కూడా అనుభవం ఏమిటి, ఒక దివ్య కాంతిలా కనిపిస్తుంది. ఇంకా కొంచెం సీరియస్ గా ఆ సూర్యుడి కేసు చూసామనుకోండి, లోపల ఒక మండలాకార చక్రం మనకు కనిపిస్తుంది. ఆ కాంతికి ఒక హద్దు, ఒక గోళంలాగా ఒక రేఖ మనకి కనిపిస్తుంది. ఆ తేజపుంజాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. నల్లగా వ్యాపించి ఉన్న దీర్ఘమైన కాంతి, అంటే పొడవైనటువంటి కాంతి. కదిలేవాడు కృష్ణుడు కాదు, కాంతి ఎలా కదిలి వెళ్ళిపోతుందా అని. అది మనకి కవులందరూ కూడా, నేను ఏవేవో రాద్దామని మొదలు పెట్టాను కానీ నా కళ్ళ ముందు ఒక నీలి కాంతి ఎలా వెళ్ళిపోతూ తనను గుర్తు చేసింది అంటారు. అంటే ఏంటి, కృష్ణతత్వం గోచరమైంది అని చెప్పడం అన్నమాట. కണ്ണన్ అలాంటి కృష్ణుడు కొండై కోలం, ఆయన అపహరించుకుపోయాడండి ఆళ్వార్ నాయిక దగ్గర. ఏమిటది, కోలం వళయ్యొడు సుందరమైన కంకణాలు. అవి జారిపోయాయి అంటే తాను కృషించిపోవడం వల్ల అవి జారిపోయాయి అనే కాకుండా ఆయన లాక్కుపోయాడు అంటోంది పరాంకుశ నాయకే. మామై నా అందాన్ని దోచుకుని కొళ్ళివిన్ తీసి, ఇది మళ్ళీ నేను తెచ్చుకుందామంటే ఎత్తనే కాలం కూడా చంద్రు, ఏమైనా సరే నా వస్తువుని నేను తీసుకోవడానికి ఆయన చుట్టుముట్టి నేను తిరుగుతూనే ఉంటాను. అంటే నమ్మాళ్ళవార్ల యొక్క భావం పెరుమాళ్ళని విడిచిపెట్టదు, ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సుమందేన్, అప్పుడు నేను నా గాజులు నా కాంతి అన్ని నేను పొందగలుగుతాను. నల్ నుదలీర్, నుదలంటే నుదురని, నల్ నుదలీర్ అందమైన నుదుటి భాగము కలిగినటువంటి వారా. ఈ పదాన్ని నమ్మాళ్ళ వారు చాలా చక్కగా ప్రయోగిస్తూ ఉంటారు. నుదురు ఎంత విశాలంగా ఉంటే జీవితం ఎంత అదృష్టవంతంగా ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెప్తుంది అనమాట. అందువల్ల విశాలమైన నుదురు కలిగిన వారా, జాలమరియా భూమి అంతా తెలుసుకునేలాగా, అంటే లోకంలో నన్ను గురించి తెలియని వాళ్ళు లేరు. భూమండలం అందరికీ తెలిసిందంటే లోకం అందరికీ తెలిసిపోయింది. ఎళి ఈయనే అపవాదం వచ్చింది నాకు, ఇగో ఈ అమ్మాయి ఇలాగా ఆ పెరుమాళ కోసం ఇలా పడి ఉంది అని నా మీద నిందలు వేసేవారు ఆల్రెడీ వేశారు. అది లోకం అంతా ప్రచారం కూడా అయిపోయింది. ఏమి నాని తానియన్, ఇప్పుడు నేను సిగ్గుపడి ఏమీ లాభం లేదు. ఆ విషయాన్ని తెలుసుకున్నారు. తెలుస్తుందేమో అన్నంత వరకే సిగ్గు. అందరికీ తెలిసిపోయింది అన్న తర్వాత ఇంకా సిగ్గెందుకు? వాళ్ళందరికీ తెలిసిన తర్వాత ఏం ప్రయోజనం ఇప్పుడు సిగ్గుపడి? కాలం ఇళై కిలల్లాల్, మన కాలాన్ని వెనక్కి తీసుకురాగలవండి? మళ్ళీ గడిచిపోతుంది తప్ప గడిచిపోయిన కాలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలం. వినయ్యే నా, ఎంత పాపం చేసుకున్నాను. ఇళకెన్నిలన్, నేను వెనక్కి తీసుకురాలేకపోతున్నా. నేను పోగొట్టుకున్న దాన్ని నేను పొందలేకపోతున్నాను. ఈ పోగొట్టుకోవడం అనేది రెండిటికే అర్థంగా చెప్పుకోవాలి. ఒకటి కాలానికి, ఒక్క క్షణమైనా వెనక్కి తీసుకురాగలవండి కాలాన్ని. అందువల్ల ఎప్పుడూ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆహాహా అయిపోతుంది, 30వ తారీఖు వస్తుంది, మళ్ళీ 30 వస్తుంది, మళ్ళీ నెల వస్తుంది, మళ్ళీ సంవత్సరంలో ఇలా చేస్తాం అని ముందుకు పరుగు పెట్టడంలో మనకి తెలియకుండానే మన జీవిత కాలం, జయస్వామి వారు చెప్పినట్లు రంపం మీద, ఒక కొయ్య దొంగ మీద రంపపు కోతే కాలము. చాలా అందమైన నిర్వచనం. ఒకసారి ఇలా రంపం అటు ఇటు వెళ్ళిందంటే అంత మాత్రం ఎగిరిపోతుంది కదా. జీవితకాలం అలా తగ్గిపోతూ ఉంటుంది. కండు కొಳ್మిన్, చూడండి నేను నా ప్రయత్నం చేస్తాను, నేను పోగొట్టుకున్న దాన్ని తెచ్చుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను సిగ్గుపడి కూడా లాభం లేదు.
నా ప్రయత్నం కాలతత్వం ఉన్నంత వరకు ఆ పెరుమాళ్ళను వదలకుండా ప్రయత్నం చేయడమే. నేను చేసే పని ఏంటంటే కాలతత్వం ఉన్నంత వరకు నేను ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటాను. అంటే ఇది మనకి ఏమిటి పాఠం? నీ బొందిలో ప్రాణము ఉన్నంత వరకు భగవతత్వాన్ని నువ్వు విడిచిపెట్టకు. చాలా అద్భుతమైనటువంటి సందేశం. అది పోయిన వాటిని సంపాదించుకోవడం అని నమ్మాళ్ళవార్లు ఒక మిషగా పెట్టి, ఇక్కడ నీకు పోయినది ఏమిటి అని అంటే మనం పోగొట్టుకున్నది ఆయనలాగా గాజులు కాంతి అలా కాదు. మనలో ఉండేటువంటి ఈ జ్ఞానం అంతా అజ్ఞానంతో నింపబడి ఉంది. దీన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని పొంది పెరుమాళ్ళ సన్నిధిని నేను చేరతాను. దానికోసం నా జీవితకాలం సర్వ ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటాను అనేటువంటి మాటని ఇక్కడ చెప్తున్నారనమాట. 7 వ్యాఖ్యానం 3వ పాటు 41వ పేజీ. నాంగల్ సొల్ల మిండిలయ్యాగిలం ఎట్ట ఒన్నాద విషయమాగయ్యాలే. అది అమ్మా నేను ఎంతకాలమని సొల్లమిండిలయ్యాగిలం చెప్పి వెనక్కి సర్వేశ్వరుణ్ణి సేవించి మంచి స్థితి పొందాలి అని వాడి వెనక తిరిగి 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 అపవాదాన్ని తెచ్చుకున్నానే. ఇంకా అందనంత మెట్ట ఉన్నాద విషయమాగయ్యాలి. ఆయన చూస్తే అందనంత దూరంలో ఉన్నటువంటి వాడు. నా చెన్నవారే నీయే మీడువుది ఎంగళ్ వార్తైకు మెండయ్యాగా అమయ్యాదో ఈ ఫ్రెండ్స్ అందరూ అన్నారు. అమ్మా నేను చెప్తే నువ్వు వెనక్కి రావట్లేదు. నువ్వు పొందాలనుకున్నటువంటి విషయం అంత తేలిక విషయం ఏమి కాదు. భగవతత్వం కొన్ని రోజులకి నువ్వే వెనక్కి తిరుగుతావులే, ఇంక చేయలేను అని అంటే కాలతత్వం ముడియులు ఎంత ఛాలెంజ్ చేశారో నమ్మాళ్ళవారు. కాలతత్వం అంతమైపోయినా అంటే ఎంత కాలం అయిపోయినా సరే అవనై కన్నల్లదు విడే నెంగిరాళ్. ఆ స్వామిని నేను పొందక మానను. ఈ దృఢ నిశ్చయం జీవుడికి ఉండాలి. అంటే పెరుమాళ్ళు ఏం చేస్తారు తర్వాత మన నుంచి ప్రయత్నం ఎంత దృఢంగా ఉండాలి. ఇంత దృఢ ప్రయత్నం ఉన్నప్పుడు ఒకసారి పిలిస్తేనే పలుకుతాను అన్న ఆయన ఇంత దృఢమైన నిశ్చయమైన భావంతో పిలిస్తే పలకడా? ఆయన్ని మనం అనుమానించేంత స్థితికి దిగజారుతున్నామా? మన స్థితిని మనం తెలుసుకోలేకపోతున్నామా? అందుకోసమని కాలతత్వం ముడియులం నా నవనై కన్నల్లదు విడేన్. నేను ఆయన్ని పొందుతాను అనే మాటని విడిచిపెట్టను. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా. ఇంత దృఢ నిశ్చయం కలగడం అనేటువంటిది చాలా చాలా కష్టమండి. పెరుమాళ్ళ వైపు మనస్సును మళ్ళించి నువ్వు రక్షించేదాకా నిన్ను నేను విడువను అని పిల్లలు ఎలాగైతే తల్లి తోసేస్తున్నా కూడా ఆ కాళ్ళని పట్టుకుని ఆ చుట్టూ పట్టుకుని అక్కడే దుఃఖపడుతూ ఎత్తుకునేదాకా మొండి పట్టుదలతో ఉంటారో జీవతత్వం కూడా పెరుమాళ్ళని అలాగే ఆశ్రయించి ఉండాలి అనేటువంటి దాన్ని మనకి చెప్తున్నారు. காலமிழைக்கிழல்லால் வினையேன்னா இழைக்கின்றிலன் கண்டு கொண்மின் ஜாலமறிய பழிமு சுமந்தே நன்னுதலில் இனி நாணித்தான் என் நீலமலர் நெடும் சோதி சூழந்த நீண்டமுகில் வண்ணன் கண்டன் கண்ணன் கொண்ட கோல வளையொழுமாமை கொள்வான் எத்தனை காலமும் கூடு சென்றே. దేవేశం కోలనాదం నతైతమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం కూరనాదేన చ సహ కురు కేశేందు సింధుం యతీంద్ర మాలాదుర్యామునార్యోమరుది నిదదే రామ పద్మాక్షనాదం తిరువరుణ్మాల్ సేனை முதலிசட கோபநாதமன் சீரையக் கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பெறார் அம்பாமி திராசர் கோவிந்தர் கூரேசர் பட்டர்
வேதாந்தமணி இருகண்ணற் கம்புடையனம் வெள்ளை இவர் ஈழழித்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவரருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன் என்னுள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்யதாசஸ்ய சுதாய குணசாலினே நம శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయాపాత్రం ధీమత్యాది గుణార్ణవం నితీంద్ర ప్రవణం వందే ரம்யஜாமாதரம் மனம் வாழி திருவாய்மொழி பிள்ளை மாதகவாழ்வாழும் மனவாழ மாமுனிவன் வாழிய வன்மாறும் திருவாய்மொழி பிள்ளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிகா பாத சேவா பிராப்தாகில திரவிட வேத ரகசிய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயஜம் ஆசிரித பாகதேயம் கோபால தேசிகமாம் சரணம் பிரபஜ்யே கௌசிகான்வய சஞ்சாதம் வெங்கடாஜ தனுபவம் వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్యమాం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమన్నారాయణ.